వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మిర్యాల శిరీష, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయభాస్కర్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మినీ మహానాడుని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రంపచోడవరంలో నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మహానాడు పండుగను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే దంపతులు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ శ్రేణులు భారీగా నడుచుకుంటూ ర్యాలీగా సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే భర్త, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు విజయభాస్కర్ రక్తదానం చేశారు. తదనంతరం ఎమ్మెల్యే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రాబోయే కాలంలో చేపట్టే పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ క్రమంలో రంపచోడవరం మినీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, శిరీషాదేవి నాయకత్వం. సారి మన పార్టీకి టికెట్ కేటాయించిన తర్వాత వారు మన బిడ్డలు లాంటి వారు. ఇక్కడ మన చూపించండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ప్రతి కార్యకర్తకు కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ కోరుకొండ మండలం దేవుని కోనేరు వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు తెలిసిందే. ఈరోజు హనుమ జయంతి. భారతదేశం అంతా, విశ్వమంతా కూడా ఆంజనేయ స్వామి వారి రామదూత శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతిని దేశాలను విదేశాల్లో కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మేము ఈరోజు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కోనేరు ఆలయం దగ్గర నుండి మాట్లాడుతున్నాం. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క ఇక్కడ హోమం కూడా జరిగింది. మేము మా సిఎండి ప్రాంగణంలో కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి, అమలపాకులతో వారికి పూజ చేసి దాదాపుగా 4 గంటల సేపు, 2.5 గంటల సేపు ఆ పూజా కార్యక్రమం జరిగింది. అలాగే దాని తర్వాత మేము వీర్లంకపల్లి గ్రామాన్ని సందర్శించాం. అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క పెద్ద విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు.
దానికి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు జన్మదినం సందర్భంగా విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు దేవస్థాన ప్రధాన అర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీమేధ గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. రాజంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు రాజంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బచ్చోటి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీ యూడబ్ల్యూజే రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజు నేతృత్వంలో జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తప్పనిసరిగా ఫీల్డ్లో మనం ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉంటామో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పనిచేస్తూ కూడా వాళ్ళు చేసిన పరిస్థితి గుర్తింపు లేకుండా కూడా ఇబ్బందులు పడేటువంటి డాక్టర్లు చాలామంది అందరికీ కూడా ఫీల్డ్లో డాక్టర్లు చాలామంది తెలుసు. చిన్న తప్పు ఏదైనా జరిగితే అది మనం దాన్ని ప్రజెంట్ చేయటం వల్ల అంటే కొంత మనం చేసేటువంటి ప్రజెంటేషన్లో చిన్న లోపం వచ్చినా కూడా అల్టిమేట్గా బలయ్యేది ఇన్ని రోజులు సర్వీస్ చేసినటువంటి వైద్యులు. అస్తంలో రాత్రంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి వ్యవస్థలో మంచి వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ శౌర్యాన్ని ప్రపంచానికి చాటి 3 రోజుల్లో పాకిస్తాన్ను కాళ్ళబేరానికి తెచ్చిన భారత్ సైనిక శక్తికి మద్దతుగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నుండి దువ్వూరు పురవీధుల్లో ఈ బైక్ ర్యాలీ సాగింది. దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ గారు సిబ్బందితో కలిసి శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ విషయం తెలిసిందే. భారతదేశానికి మన ఆర్మీ చేస్తున్న సేవల మీద మరి ఎవరైతే మన దేశానికి అండగా నిలబడి ఉగ్రవాదంతో యుద్ధం చేస్తూ ప్రాణాలు అర్పించారో ఆర్మీ వీరులకు నివాళులు అర్పించుట, మరి సింధూర్ ఆపరేషన్ సక్సెస్ భారతదేశం ఐక్యతగా ఉన్న విషయం మీద ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ బాన్సువాడలో జరిగింది. ఆడియో మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. 15 రోజుల క్రితం మన కాశ్మీర్లో పహల్గాం దగ్గర జరిగినటువంటి మన ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించిన దాని విషయంలో మన భారతదేశం, మన ప్రధాని గౌరవనీయులు మరి మోదీ గారు చేసినటువంటి సాహసం ఈరోజు అన్ని పార్టీలు కూడా దాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అంటే ఏందో ఒక్కసారి చూపించినటువంటి ఘనత మన భారతదేశాన్ని. మరి ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఈరోజు మన భారతదేశాన్ని ఐక్యత చాటుతుందంటే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే సింధూర్ ఆపరేషన్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మనోధైర్యాలు పెరిగినాయి. ఆ మనోధైర్యాలతోటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు మన భారతదేశం ఒకటే చేసింది, ఉగ్రవాదాన్ని నశించేటటువంటి కార్యక్రమం చేసింది తప్ప మరి పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడానికి మన భారతదేశం ఎన్నడూ కూడా అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధం లేదని చెప్పి నిజామాబాద్లో అద్భుతం ఆవిష్కృతమైంది. నిన్న సాయంత్రం వర్షానికి ముందు మేఘాలు కమ్ముకొస్తున్న సమయంలో ఆకాశం నేలను తాకినట్లు కనిపించింది. ఈ అద్భుతాన్ని చూసి నగర ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం భారీ వర్షం కురిసింది. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశానుసారం లింగంపేట టౌన్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ కుమార్, లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, లింగంపేట టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, లింగంపేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, మండల నాయకులు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుండి 25 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం కనుక మాకు ఇల్లు ఏం లేక ఇక్కడనే నివసిస్తున్నాము. ఫస్ట్ టైం మాకు ఇక్కడ మదనన్న మాకు ఆశీస్సులతోనే ఇల్లు ఇస్తున్నాడు. అదేవిధంగా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే మేము ప్రతిసారి మదనన్నకు మా ఓటు మేము చూసుకుంటామని ధన్యవాదాలు నమస్తే, మాది లింగంపేట. నా పేరు రాజారాం సావిత్రి. నేను 20 సంవత్సరాల నుంచి అసలు నాకు ఉండటానికి ఇల్లు లేదు. గుడిసెలు రేకులు అట్లా బతికిన. ఇప్పుడు నా మదన్ మోహన్ గెలిచినాక నాకు ఇల్లు ఇచ్చిండు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకు రుణపడి ఉంటానని మాటిస్తుంది. 7 శనివారాల దేవుడిగా భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథానికి 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రథశాలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్లు శంకుస్థాపన చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు, సత్యానందరావులు తీర్థప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
శాంతి శాంతి శాంతి. హనుమాన్ జయంతి సందర్భంగా కడప జిల్లా దువ్వూరు మండలం పాత దువ్వూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజాము నుండే ఆలయ పూజారి నరసింహస్వామి అధ్యక్షతన స్వామివారికి ఆకుపూజ, పంచామృత అభిషేకములు, ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో హోమములు నిర్వహించి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదములు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో గ్రామస్తులు నిర్వహించిన చెక్క భజన భక్తులను చాలా అలరించింది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ గౌరీదేవి గుడి ముఖద్వారం నిర్మాణంకు ₹1,00,000 విరాళంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన సినీ హీరో కృష్ణమనేని మురళీకృష్ణ బొమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ గౌరీదేవి గుడి ముఖద్వారం పనుల కొరకు బుధవారం సాయంత్రం గంగమ్మ జాతర ఊరేగింపులో అమ్మవారి ఎదుట ₹1,00,000 100 డ్రీమ్స్ ఫౌండేషన్ నుండి విరాళముగా ఇవ్వడం జరిగింది. బుధవారం సాయంత్రం బొమ్మాయిపల్లెకు రాగా ఆయనకు ఘన స్వాగతం పలికిన బొమ్మాయిపల్లె గ్రామస్తులు 100 డ్రీమ్స్ ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపులో ₹1,00,000 విరాళంగా అందించారు.
రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండలంలోని నలువురెడ్డిపల్లి మెయిన్ రోడ్లోని శ్రీ 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 సంజీవ రామస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు ఆలయ ధర్మకర్త పుత్త వెంకట సుబ్బారెడ్డి జరిపించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు తమ గ్రామాల్లో చెరువుల్లో మట్టి తమ పంట పొలాలకు ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు అని తెలియజేశారు. ఏ గ్రామాల్లో అయితే చెరువులో మట్టి తీసుకెళ్తున్నారో ఆ గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం తీసుకొని వెళ్ళవచ్చని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలియజేశారు. అదేవిధంగా పర్మిషన్ లేకుండా ఎవరైనా గ్రానెల్ కానీ మట్టిని కానీ తోలినట్లయితే ఏ పార్టీకి సంబంధించిన వారైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేయాలన్న నిరంతర ప్రణాళికలతో నిరంతరం శ్రమిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కొత్తగా రేషన్ కార్డులన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల అమెండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోయి మార్పులు చేర్పులు జరగక చాలా మంది రేషన్ అయితే కూడా మిస్ అవుతున్నారు. అలాంటి ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని కూడా సక్రమంగా మార్పులు చేర్పులు చేసుకునే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా చూస్తే మనకి తల్లికి వందనం అనేది ఈ యొక్క పిల్లలకి ఏదైతే 15,000 లెక్కనే ఇస్తామని చెప్పామో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో రేపు జూన్ 12వ తేదీలోగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని లాంఛనింగ్ ప్రారంభించి అందరికీ కూడా ఈ యొక్క తల్లిల అకౌంట్లో కూడా డబ్బులన్నీ వేసి తల్లికి వందన స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరొకటి అన్నదాత సుఖీభవ, ఏదైతే మన రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం పంటలు పండించుకోవడానికి పెట్టుబడికి అవసరం ఉందో ఆ యొక్క పంటలు వేసుకునే నాటికి ఆ 20,000 రూపాయలు దపదపాలుగా వేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పూర్తి స్థాయిలో డేటా సేకరణ కూడా జరుగుతుంది. డేటా సేకరించిన తర్వాత అది కూడా జూన్ 15 లోపల ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో వేసేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.